మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి వారమంతట్లో దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి ఉన్నాడు కనుక మనకు ఈ యొక్క అవకాశాన్ని మనకు దేవుడు ఇచ్చినాడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం, ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయల మా తండ్రి, మీ పాద పద్మాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ఆయన దేవుడు సజీవులకు మమ్మల్ని ఉంచి మీ యొక్క ప్రభుత్వం మమ్మల్ని భద్రపరిచినైనా కాచి కాపాడిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మాలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించి శక్తితో మీ యొక్క వాక్యాన్ని 20 60 100 ఫలింపజేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు మా యొక్క చిన్న మనవి చేయించున్నాను. ఒక మనవి ఆలకించండి. ప్రతి ఒక్కరూ శానిటైజర్, తర్వాత మాస్క్ ధరించండి. వ్యక్తిగత దూరాన్ని పాటించండి. ఏదైనా అత్యవసరం ఉంటేనే మరి ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి చిన్నదానికి పెద్దదానికి ఊరికే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మరి పోలీసు వారు హెచ్చరికలు చేస్తున్నారు, వారు చూస్తున్నారు, వారు మరి వారిపైన కేసులు రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం మరి దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కనుక అందరం కూడా మరి వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ శానిటైజర్స్, మాస్కులు, మరి ఇళ్ళల్లో కావాల్సినటువంటి కొన్ని విటమిన్కి సంబంధించినటువంటి మన ఇళ్లలోనే దొరుకుతాయి. వాటిని తప్పకుండా మరి ఇమ్యూనిటీ కోసం వాడవలసిందిగా ప్రభుత్వం మనం చేయొచ్చు మరి ఉన్నాము. మరి ఈ యొక్క వాక్యానికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములుగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందు అవి పారవేయబడును, ఊరకుండుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో పాటలు ఆగిపోతాయి, మరి పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, అంటే ఏడ్చేటువంటి దినాలు అవుతాయి అని చెప్తున్నాడు దేవుడు. శవములు కూడా మరి లెక్కకు ఎక్కువైపోతూ ఉంటాయి, ప్రతి స్థలమందు అవి పారవేయబడుతూ ఉంటాయి. మరి సహోదరుడా, మొదటిదైతే చర్చిల్లో ఆరాధనలో పాటలు ఆగిపోతాయి. రెండవది శవాలు కూడా మరి శవములు లెక్కకు ఎక్కువగును, అవి ప్రతి స్థలమందును పారవేయబడతాయి. ఇది దేవునికి సూచనలు కనుక ఇవన్నీ జరుగుతుంటాయి. ఈరోజు అంశం కూడా దేవుని యొక్క రాకడకు సూచనలని తెలియజేస్తున్నది. దేవుని యొక్క రాకడకు సూచనలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానయ్యున్నాడనేటువంటి మరి సాక్ష్యాలు ఇవన్నీ కూడా మరి తెలియజేస్తున్నాయి. దీని గూర్చి భూమి మొత్తము కంపిస్తుంది, దానిలోని నివాసులు అంగలార్చున్నారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రియ సహోదరుడా గమనించండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రయీము దేశం వలె దేశపు నది వలె అది అణగిపోవును. ఇక్కడ ఒక నది అయితే పొంగుతూ ఉంది, ఒక దేశపు నైలు నది ఏమవుతుంది, ఉబ్బుతూ ఉంది. మిస్రయీము దేశము నది వలె అది అణిగిపోతూ ఉన్నది. ఒకటైతే పొంగుతూ ఉన్నది, మరొకటి అణిగిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా దేవుడు వచ్చేటువంటి దినాలు. ఇవి దేవుని యొక్క రాకడకు సూచనలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క మాటలు విన్నటువంటి మాటలను మనం
విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, మన హృదయాలను కఠినపరుచుకోకుండా మన హృదయాన్ని మనం ఏం చేయాలి? మన హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. లేకపోతే సాతానుడు ఈ హృదయాల్లో చేరి వాడు ప్రపంచాన్ని గలిబిలి చేస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ ఎలాగైతే ఉందో అలాగా మన హృదయాన్ని గలిబిలి చేస్తూ ఉంది, భయభ్రాంతులు చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా రాకడకు సూచనలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఒక మాటతో మనం ముందుకు వెళ్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొన్న మీద గోరపట్ట కొట్టుకొన చేయదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిద్దును అంటూ ఉన్నాను. మనకు ఏం చేస్తాడంట దేవుడు? ఈ పండుగ దినాలు, మన పండుగ దినాలు అన్నీ కూడా దుఃఖ దినాలు అయిపోతూ ఉంటాయి అన్నాడు. మనము మన పాటలు ప్రలాపములుగా చేస్తారంటున్నాడు. వాటిని మార్చేస్తాడు ప్రలాపములుగా, అంటే ఏడుపు పాటలుగా, ఏడుపు దినాలుగా, ఏడ్చేటువంటి వారుగా వాటిని మారుస్తానంటూ తలలు బోడి చేస్తానంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనకి విధేయులుగా జీవించినప్పుడు ఆయన కోపం మన మీదకి వస్తూ ఉన్నది. ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకో మాట చదువుకుందాం మనం. ప్రలాపములుగాను మార్చుదులు. అందరినీ మొలల మీద గోరెపట్ట కట్టుకొన చేయదు. బట్టలు లేకుండా చేస్తాడండి. మన మొలల మీద బట్టలు లేకుండా గోరెపట్ట కట్టుకునే పరిస్థితికి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు దేవుడి యొక్క మాట మనం వినటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ఉగ్రత మన ప్రపంచం మీదకి వచ్చి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం ఉంచుకో. దేవుని యొక్క మాటను విన్నటువంటి వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకొని దేవునికి అంగీకారం కలిగి బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను ఆయన ఎంతో గొప్ప పని చేసి ఆయన తన యవ్వన రక్తాన్ని దారిపోసాడు. అయినా కూడా ఇవన్నీ కూడా మనము లెక్క చేయటం లేదండి. అందుకే ఆయనకు రాకడకు సూచనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రాకడ ఎంతో దగ్గరలో ఉన్నదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తెలుసుకోండి, ఈ మాటలు వినండి. ప్రియ సహోదరి సహోదరుడు, మనమందరం కలిసి ప్రార్థిద్దాము, కలిసి దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధిద్దాము. ప్రియ సహోదరి సహోదరుడు, ఇందిన నువ్వు నేను ఇలా ఉంటూ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపే. మన గొప్పవారి కాదు, కానీ మనకు ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా బ్రతుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం ఉంచుకోండి. ఒక హృదయాల్లో ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈనాడు ఈ యొక్క కరోనా వైరస్ అటువంటి వ్యాధితో ఎంతోమంది మనకు తెలిసినటువంటి వారు, మన బంధువులు ఎంతోమంది చనిపోయి ఉన్నారు. నీవు నేను అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడే. మనం మర్చిపోదామా? దేవుని మనం అంగీకరిద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా ఆయన రాకడకు ముంగుర్తులుగా ఉన్నాయండి. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు ఆ యొక్క మనసును దేవునికి దగ్గరలో దేవుని మనము స్మరించకుండా అంటే ఇవన్నీ మనకు వస్తాయి. ప్రియ సహోదరులు, ఈ శోధనలన్నీ కూడా దేవుని మాటలు వినకపోవడం వల్ల ప్రపంచం మీదకి దేవుడు పంపినటువంటి ఈ యొక్క తెగులు ద్వారా ఎంతోమంది భయపడుతూ ఉన్నారు, ఎంతోమంది మరణించి ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ 2021 మన ఇండియాకు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరు, అలాంటి పరిస్థితుల్లోనికి నీవు నేను వెళ్లకుండా ఇలాగ ఉంటూ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా తప్ప నీవు నేను ఎలాంటి గొప్పవారు కాదు. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం. దేవుని నమ్ము, విశ్వసించు, దేవుని ఆరాధించు.
మనమందరం కలిసి ఆరాధిద్దాము, కలిసి దేవుని మందిరంలో ఉండి. మరి ఈ దినం మనకు మందిరంలోకి వెళ్ళలేకపోయినాం, మందిరాలన్నీ కూడా మూతవేయబడి ఉన్నాయి. అయినా కూడా మన యొక్క వ్యక్తిగత ప్రార్థన, మన గృహాల్లో ప్రతి ఒక్క గృహము దేవుని యొక్క ఆలయం అవ్వాలండి. ప్రియ సహోదరి సహోదరు, నీవు నేను ప్రార్థిద్దాం, నిత్యము ప్రార్థిద్దాం, ఆయన యొక్క మాటలు విని విశ్వసిద్దాం. ఆయన రాకడకు సూచనలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన యొక్క మాటతో మనం ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మార్పించెదను. ఈ దినమే, ఈ క్షణమే మన కళ్ళ ఎదుటే మనమందరం ఇలాగా ఉండినప్పుడే ఏమంటున్నాడండి, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎలాగనండి, ఈ దినములలో మీ కన్నుల ఎదుట, మీ ఎదుటనే సంతోష ధ్వనిని, ఆనంద ధ్వనిని, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును ఏం చేస్తాడండి, మాన్పించదను. వినపడకుండా మాన్పిస్తాడంట దేవుడు. ఎందుకు? ఇక్కడ మనము సంతోషిస్తూ ఉన్నాం, సుఖపడుతూ ఉన్నాం. నా ప్రాణమా తాగుము, సంతోషించుము, సుఖించుము అన్నటువంటి మాట బైబిల్లో రాయబడి ఉన్నది. అలాగే చేస్తున్నాం. పెళ్లికి ఇస్తూ ఉన్నారు, పెళ్లికి పుచ్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుని మర్చిపోయి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించి ఉన్నారు, ఆజ్ఞను మీరిన, ఆజ్ఞను మనము ఏం చేస్తున్నాము, అతిక్రమించి. ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతం మరణం. అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈ పాపం వలన దేవునికి కోపం వచ్చినది, ఉగ్రత కలిగి ఉన్నది. ఆ ఉగ్రత ఏం చేస్తున్నదండి, ప్రతి ఒక్కరిని భయభ్రాంతం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు కరోనా అనేటువంటి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకున్నది. అయితే అత్యధికముగా మన యొక్క భారతదేశంలో మరి ఎక్కువగా ఉన్నదని ప్రతి ఒక్క ఛానల్లో చెప్తూ ఉన్నారు, వార్తల్లో వింటూ ఉన్నాం. మనకు తెలిసినటువంటి వారు మరణిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, నీవు నేను అవన్నీ చూసి ఎంతో మరి భయానికి ఇదైపోతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం, భయానికి లోనవుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాం. మరి యొక్క మాటతో మనం ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదన చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులను భూ జంతువులకు ఆహారంగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, మహారాష్ట్ర ప్రాంతాల్లో, మరి మన జిల్లాల్లో కూడా కొంత, మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ జరుగుతుంది. మరి విజయవాడ, గుంటూరు, అలాగనే మరి పొరుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర,
మరి బాంబే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో శవాలు గుట్టలుగా రోడ్ల మీద వదిలేయబడుతున్నాయి. ఇవన్నీ వాక్యానికి సూచనలు కావాలి. ఈ వాక్యంలో ఉన్న జరుగుతున్న వాక్యం మనకు ముందుగానే తెలియజేసి ఉన్నది కదా. ప్రియ సహోదరి సహోదరుడ, వాక్యానుసారంగా నీవు నేను నడుచుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన దాకా రావు. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుని మాటలు విందాం. ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే ఆయనకు విధేయులమై మనం జీవించాలి. ఆయన మాటలు వినాలి. ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాన్ని భద్రపరచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, మనమందరము ఏకరీతిగా ప్రార్థిద్దాము, ఏకరీతిగా ఆయన్ని కనపరుద్దాము. ప్రియ సహోదరి సహోదరుడు, మరి ఇలాగా మరి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటూ ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ఆదివారం దినమున మందిరం మూయబడి ప్రతి ఒక్క ఇల్లు దేవుని యొక్క మందిరం అవ్వాలని దేవుడు మరి ఇక అవకాశం ఇచ్చాడేమోనని మనం అనుకుందాం. దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. మరి ఒక మాటతో మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం మీరు 21వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు గాగి ఉండము. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటూ ఉండదని తెలియజేస్తున్నాడు. ఉగ్రత దినం వెళ్ళు అంటే ప్రార్థించు, నీ యొక్క మందిరంలోనికి వెళ్ళు, నీ యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించుము, నీవు వెళ్ళి తలుపులు వేసుకోము. తలుపులు వేసుకొని ఏం చేయాలండి? ప్రియ సహోదరి సహోదరుడా, నిద్రపోదామా? కాదండి. ప్రియ సహోదరి సహోదరుడు, తలుపులు వేసుకొని ప్రార్థించాలని చెప్తున్నాడు. ప్రార్థించాలా? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, నీ పొరుగు ప్రజల కోసం, నీ కోసము, దేశాన్ని కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మన బలహీనతలన్నీ కూడా దేవుడు కలిగిస్తాడు. మనము ఈ ఉగ్రత మరి తీరిపో వరకు కొంచెం సేపు మనము దాగి ఉండాలి. ఎక్కడ? వాక్యము మనం విని వాక్యానుసారంగా జీవించి మరి వాక్యమైనటువంటి వ్యక్తి ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ యొక్క ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఆయనతో ఎల్లప్పుడూ ఏం చేయాలండి? వాక్యాన్ని వినాలి. ప్రార్థన మన జీవితాల్లో ప్రార్థన ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిద్దాం. సంఘాల్లో అనేక మంది మరి ఈ మధ్య కాలంలో ఎంతోమంది మరణించి ఉన్నారు. వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం. మన కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇచ్చేటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. దేవుడు మరి ఈరోజు మనకి ఇచ్చిన ఏ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, రేపు అనేటువంటిది ఉంటుందో లేదో మనకైతే తెలియదు. ఈరోజే రక్షణ దినము. ప్రభువును నమ్ముకో, ప్రభువును ఆరాధిద్దాం. ప్రభువు నమ్మండి, ప్రభువును మనం సేవిద్దాం. ప్రభు మాటలు విని మనం ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క చిన్న మాటతో మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. మనకున్నటువంటి ఈ గర్వము అణచివేయబడుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, గర్వము మనిషికి ఉండకూడదు. ఈ గర్వము లేకుండా ఏం చేస్తాడంట దేవుడు? అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా ఘనత వహించును. ఈరోజు మనము ఘనత వహించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు నీవు ఘనతగా ఉండాలంటే దేవుని మాటలను మాట్లాడాలి. దేవునికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయనకు ఘనత కలుగుతుంది. నీవు కూడా బలపరచబడతావు. నీవు దేవుని విడిచిపెట్టి నీ స్వంత పనులకు నీవు వెళ్ళి స్వంతగా ఉన్నావంటే దేవుడు ఒప్పుకోడు. ప్రియ సహోదరి సహోదరుడు,
నరుల అహంకార దృష్టి తగ్గింపబడు. ఈరోజు నరుల అహంకారాన్ని తగ్గించబడుతుంది. ఎక్కడ చూసినా కూడా మరణాలు, కరోనా మరణాలు. ఎక్కడ చూసినా కూడా ఈ అహంకారం అనేటువంటిది దేవుడు అణచివేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నామా లేదో ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. మనలో ఉన్న ఈ గర్వాన్ని మనం అనగదొరుకుదాం. వాక్యం అనేటువంటి ఖడ్గంతో ఈ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క వైరస్ వాటన్నిటిని కూడా మనం ఎదురుద్దాం. దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉన్నది. మరి ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధ గ్రంథం ఉన్నది కదా ప్రియ సహోదరి సహోదరులారా. పరిశుద్ధ గ్రంథం అంటే 2 అంచులు గల వాడి గల ఖడ్గము. అది వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యాన్ని మనం వాక్యమే దేవుడు ఉన్నాడు కనుక వాక్యాన్ని మనము తెలుసుకొని వాక్యాన్ని నమ్మినలా ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడు. మరణంలోనికి వెళ్ళకుండా జీవంలోనికి మనం ఏం చేస్తామంటే జీవంలోనికి మనల్ని దేవుడు దాటిస్తాడు, జీవంలోనికి తీసుకొస్తాడు. జీవం లేకుండా మనం జీవించుచున్నామనే పేరే కానీ మృతుడవే అంటూ ఉన్నాడు. అలాగునా కాకుండా మనం నిజముగా జీవిద్దాము. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. దేవుని యొక్క ఆయన మాటలు విని అది చెప్పినటువంటి పని చేయటానికి మనం వెనకాడకుండా ప్రతి నిత్యము ప్రార్థిద్దాము, ఆయన ఆరాధిద్దాము. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. ఇవన్నీ జరుగుతున్నాయి. మనం భయపడకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, క్రైస్తవుడా, నీవు భయపడకము. దేవుని పిల్లలైనటువంటి మనము భయపడకుండా ఆయనతో మనము ఏమవ్వాలండి? ఆయనతో కలిసి ఉండాలి. ఆయనతో మనం ఏకీభవించాలి. అంటే ఆయనతో ఉపవాసం అనగా ఏమిటంటే అనగా దగ్గరగా వాసం వంటి నివసించుట. దేవునికి దగ్గరగా నివసించినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. మన సేవ్యర్ ఆయన, మన రక్షకుడు, మన దేవుడు గొప్పవాడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ విడువుడు ఎడబాయని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు మనం ఉంటూ ఉన్నాం. మన అహంకారాన్ని తీసివేద్దాం. మన గర్వాన్ని తీసివేద్దాం. ప్రభు వైపు చూద్దాం. ఆయన ఆరాధిద్దాం. కలిసి దేవుని యొక్క పనిలో ఉందాం. ముందుకు సాగిపోదాం. ఒక చిన్న మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, నీవు ఈ మాట చెప్పుము. చేల మీద పెట్టబడినట్లు పంట కోయి వారి వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడను లేకపోవు. ఈరోజు అక్కడక్కడక్కడ ప్రజలందరూ కూడా ఈ కరోనా వైరస్ వంటి వ్యాధితో ఎలా పడుతున్నారు? పంట చేలలో పిడికిలి పడినట్లు, కోయవారి వెనక పిడికిలు పడినట్లు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడు లేకపోయి. వాటిని తీసేటువంటి వారు ఎవరు లేరండి. వారి కన్నవారే వారి పిల్లలే కన్నవారిని వదిలేసేటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క వ్యాధితో, అంటే దేవుని యొక్క ఉగ్రతతో అక్కడక్కడ ప్రజలందరూ కూడా రాలిపోతూ ఉన్నారు. ఎక్కడంటే అక్కడ పాడవేయబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, వారిలో మనం లేకుండా ఉంటూ ఉన్నాం. దేవుడు ఎంత అవకాశాలు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం కదా ప్రియ సహోదరి సహోదరుల. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళలేదంటే దేవుడు మనం కాపాడలేదా? ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం ఉంచుకో. నమ్మిక ఉంచండి దేవుని.
దేవుని మాటలు నమ్మండి, దేవుని యొక్క మాటలు విశ్వసించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క పరిస్థితిలోనికి మనం వెళ్ళకుండా మనల్ని కాపాడు దేవుడు ఎంతో గొప్పవాడు కనుక మనం ఆయన నిత్యము ఆరాధిద్దాము, నిత్యము ఆయన పనిలో మనం ఉందామని తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కలిసి ప్రార్థిద్దాము. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఆయనలో ఉందాము. ఈ ప్రవచింపబడిన ప్రవచనంలో కొన్ని వేల సంవత్సరం క్రిందట, అనగా క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరముల క్రిందట ప్రవచనం నేడు నెరవేరబోచున్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, బైబిల్ ఒక జీవ గ్రంథము. ఇవన్నీ ప్రభు యొక్క రాకడకు సూచనలు కనుక బుద్ధి గల కన్యకుల వలె ఆయనను మధ్యాకాశంలో ఎదుర్కొని సిద్ధపాటు కలిగి ఉండు. కృప మనకు దేవుడు అనుగ్రహించులాగున మెలకువ కలిగి ప్రార్థన చేద్దాము. మన కళ్ళ ముందే నిజ దేవుడు క్రీస్తును తెలుసుకోకుండా రోజుకు వేల ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. మేలుకో విశ్వాసి, ప్రార్థించు, నడిపించు. కొందరినైనా ప్రభు వైపుకు అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించుడి. దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రవచింపబడిన ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల కిందట, అనగా యేసుక్రీస్తు మరి పూర్వం కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రవచనాలు నేడు నెరవేరబోచున్నాయి. బైబిల్ ఒక జీవగ్రంథం అండి. ఇవన్నీ ప్రభు యొక్క రాకడకు సూచనలు కనుక బుద్ధి గల కన్యకల వలె ఆయనను ఆరాధించాలి. ఆయనను మధ్యాకాశంలో ఎదుర్కొని సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. కృప మనకు దేవుడు అనుగ్రహించులాగున మెలకువ కలిగి ప్రార్థన చేద్దాము. మన కళ్ళ ముందే దేవుడు, మరి మన కళ్ళ ముందే నిజ దేవుడు క్రీస్తును తెలుసుకోకుండా మనం చూస్తున్నాం. ఎన్నో ఆత్మలు ఏమవుతున్నాయి? నశించిపోతున్నాయి. మేలుకో విశ్వాసి, ప్రార్థించు, నడిపించు. కొందరినైనా ప్రభు వైపుకు అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా నీవు మరి నడిపించాలా. దేవుడు మనల్ని మరి నిత్యము కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మరి ఒక పత్రికతో మనం ముందుకు వెళదాం. యూదా రాసిన పత్రిక, యూదా 1వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యూదా పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని మూలముగా మరి దానిని మూల భాషలో శరీరము వలన డాగుపడిన అంగిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. మరి అగ్నిలో మనం పడకుండా ఉండాలంటే కొంతమంది మనం అగ్నిలో ఉన్నప్పుడు, అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళని రక్షించాలి. అగ్ని కొందరిని రక్షించు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక వారిని ఏం చేయాలండి? దాని మూల భాషలు ఏమంటారు? శరీరం వలన డాగుపడిన అంగిని అసహించుకుంటూ భయముతో కొందరిని కరుణించు. ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క రాకడకు ఇవన్నీ సూచనలు. ప్రియ సహోదరి సహోదరుడు, మన యొక్క సమయం ఉంటే మనం అందరం కూడా కలుసుకొని ఇలాగ దేవుని వాక్యాన్ని విందాం. ఉన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా మన హృదయాల్లో భద్రపరుచుకొని దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా, ఇచ్చినటువంటి అవకాశం ఎప్పుడు కూడా మనం సద్వినియోగపరుచుకునే వారంగా ఉంటూ ఆయన వాక్యాన్ని విని విశ్వాసం పొందుకున్నటకు ప్రతి బిడ్డ అయిన కనుక మనం ప్రార్థిద్దాము. మన సంఘాల కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులైనటువంటి వారి కోసం, సంఘాలను కొంతమంది మరి వారి గృహాల్లో వారి యొక్క పెద్దలను విడిచిపెట్టి మరి కొంతమంది అయితే దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా కరోనా భయంతో బాధపడుతున్నారు. మరి అనేకులు మరణించి ఉన్నారు కూడా. మరి వారి కోసం
వారి కుటుంబాల కోసం ప్రార్థిద్దాము. మనమందరం కూడా ఏకరీతిలో కలిసి దేవుడు మరి ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపాలి కనుక ఆరాధించాలి. మనమందరం కూడా ముందుకు వెళదాము. ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు సంతోషిస్తూ మరి యొక్క తరుణం ఉంటే కలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోనండి. అందరూ మరి మాస్కులు శానిటైజర్లు దగ్గర ఉంచుకొని మరి దేవుని యొక్క చిత్తం ఉంటే మరి యొక్క వారంలో మన మందిరాలన్నీ కూడా తెరవబడతాయేమో. మరి దేవుని కృప మరి ఎలా ఉంటుందో మనకైతే దాని కృప మన మీద ఉన్నది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిద్దాం. మన సంఘంలో ఉన్నటువంటి వారి కోసం, మన పొరుగు వారి కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశానికి నిండు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకొని మరి సమయం ఉంటే కలుసుకుందాం. మమ్మల్ని ప్రభు మరి నాయన భద్రపరిచిన దేవ, కృపగల దేవ, మీకే వందనాలు స్తోత్రాలైన మమ్మల్ని నాయన ప్రభు ఇంతవరకు సజీవులకు నుంచి కాపాడి ఈ యొక్క నాయన అవకాశాన్ని మాకు ఇచ్చేందుకే వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలు విన్న వాక్యాన్ని మరి నాయన అపవాది ఎత్తుకొని పోకుండా నాయన వాక్యాన్ని భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా ప్రతి బిడ్డ నడుచుకుంటూ సహాయం దయచేయండి. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి మరి వీడియోలో కలుసుకుందాం. అందరికీ శుభాకాంక్షలు.